Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. యెషయా 50వ అధ్యాయం జూన్ 18కి చెందినటువంటి వాక్య భాగం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సేవకుడు ఎవరు మనం చెప్పుకున్నాం. యెషయా గ్రంథంలో సేవకుడు అనే అంశంపై 5 పద్యాలు ఉన్నాయి. ఈ దీనిలో ఉన్నటువంటి సేవకుడు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది కాబట్టి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సేవకుడు అనే దానికి యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఈ అంశం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 50లో ఈ అధ్యాయం చాలా క్లుప్తంగా ఉన్నటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో అది క్లుప్తంగా ఉన్నది కాబట్టి దాని ప్రాముఖ్యత కూడా క్లుప్తమే అని దాన్ని అశ్రద్ధ చేయకూడదు. చెరలోనున్న పిల్లలను మొదటి 3 వచనాల్లో దేవుడు సంబోధిస్తున్నాడు. ప్రత్యేకంగా వారిని దేవుడు పూర్తిగా పరిచయించనని తలంచిన వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు డిస్కరేజ్ అయిపోయారు, మమ్మల్ని దేవుడు పరిచయించాడు అని. వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి ఆ వచనాలు, ఈ మొదటి 3 వచనాలు. ఎంత మాత్రము వారిని విడిచిపెట్టలేదని, వారి తల్లికి అనగా సియోనుకు విడాకులు ఇవ్వలేదని, లేక ఆమె పిల్లలను అప్పు తీర్చుటకు రుణదారులకు బానిసలుగా వాళ్ళని అమ్మలేదని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు చేరుటకు ఇంకా మార్గం తెరవబడి ఉంది. కాబట్టి రావాలి. ఈ వెలుగులో 51లోని చివరి పంక్తులు వ్యంగ్య అలంకరణతో ఉన్నట్లు తలస్తూ వాటిని ఈ తీరులో అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకవేళ చదువుకుందాం. ఒకవేళ పిల్లలు అమ్మబడ్డారు లేక తల్లి విసర్జించినది అనే అర్థం ఏదన్నా ఉన్నట్లయితే అది వారి పాపాలను బట్టి కానీ దేవుడు విసర్జించిన దాన్ని బట్టి మాత్రం కాదు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, సార్వభౌముడైన సృష్టికర్త వారిని తిరిగి తెచ్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకి హృదయం ఉంది, వాళ్ళని రమ్మంటున్నాడు, వాళ్ళని తన దగ్గరికి చేర్చుకోవడానికి సమర్థుడైనటువంటి దేవుడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడాను మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. అసలు ప్రశ్న ఏంటి అని అంటే, ఆయన పిలిచినప్పుడు ఆయన యొద్దకు ఎందుకు ఒక్కడు కూడా రావట్లేదు అనేటువంటి ఆ ఛాలెంజ్ అన్నమాట. ఎందుకు రావట్లేదు దేవుని దగ్గరికి అనేటువంటి ప్రశ్న మిగిలిపోయింది. 50వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవరిని మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడిన. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా
నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండా నేల నా చెయ్యి విమోచింపలేనంత ఆయన విడిపించడం నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుటకు, నదులను ఎడారిగా చేయుటకును నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. అంత శక్తి నాకున్నది. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను అని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన సర్వాధికారం గురించి చెప్తున్నాడు. ఎందుకు రావట్లేదు మీరు నా దగ్గరికి అని అంటున్నాడు. అప్పుడు సేవకుడు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పాను కదా. ఆ సేవకుడు అప్పుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. అందరూ వినేటటువంటి రీతిగా తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. 50, 10, 11 వచనాల్లో మనం దాన్ని చూస్తాం. ఆ సేవకుడు ఎవరు అనేటువంటి ప్రశ్న చదువుకుందాం. 1 నుండి 11, అక్కడి నుండి 11 వరకు చదువుకోవాలి. ఇక్కడ అది మొత్తం అన్నమాట. అది క్లుప్తమైనటువంటి అధ్యాయం కాబట్టి మనం పూర్తిగా చదువుకుందాం. 3 వరకు చూసుకున్నాం. 4 నుండి 11 వరకు. యెషయా 54 నుండి 11 వరకు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి కలిగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినినట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుతున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించుతుని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించుతుని, ఉబ్బి వేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసి కొట్టింది. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును. నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చిమ్మట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో, అగ్ని రాచబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలల్లోనూ నడువుడి. రాచబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుతున్నది. మీరు వేదన కలవారై పండుకొనెదరు. ఓకే. అప్పుడు సేవకుడు మాట్లాడుతున్నాడు అని చెప్పుకున్నాం కదా. దాని గూర్చిన తాత్పర్యములు ఎన్నో ఉన్నాయి. ఈ సేవకుడు ఎవరు అనే దానికి బదులుగా జవాబుగా ఎన్నో సజెషన్స్ ఉన్నాయి. ఆయన యెషయా అని కొంతమంది అంటారు, లేక 6వ శతాబ్దమునకు చెందిన యెషయా శిష్యుడు అని కొంతమంది అంటారు, ఇశ్రాయేలు అని కొంతమంది అంటారు. వ్యక్తీకరించబడిన ఇశ్రాయేలు దుర్వినియోగం చేయబడి బాధపడుతున్న వ్యక్తి
అంటే ఇశ్రాయేలు నేషను మరలా వ్యక్తీకరించబడి, అంటే పర్సనలైజ్డ్, ఒక ఇశ్రాయేలు అందరూ కలిసి ఒక నేషన్ అంతా కూడాను ఒక పర్సన్ లాగా, ఒక వ్యక్తీకరించబడినటువంటి వ్యక్తిలాగా ఇశ్రాయేలీలు దుర్వినియోగము చేయబడి బాధపడుతున్న వ్యక్తి. ఇక్కడ కీర్తనలో 129లో ఉన్నటువంటి రీతిగా ఏ విధంగా కీర్తనీయుడు బాధపడుతున్నాడో ఆ విధంగా ఇశ్రాయేలు అంతా కూడాను బాధపడుతుంది. ఇది కూడా చదువుకుందాం. కీర్తన 129 మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయేరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని ఆ కీర్తనీయుడు తన బాధను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలు అందరూ ఒక వ్యక్తిగా వాళ్ళు ఒక విధంగా ఏంటి అని అంటే, ఈ కీర్తనీయుడు దావీదు మహారాజు మరి రాజుగా, అంటే ఇశ్రాయేలుకు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా కూడానే కాదు, మరి ఆ దేశం అంతటి కూడాను ఆ విధంగా యాతన పడుతున్నట్లుగా మనం గ్రహించుకోవచ్చు. ఈ గ్రంథము కొనసాగుతున్న కొలది ఆ సేవకుడు ఎవరు అని యెషయా స్పష్టం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన గుణలక్షణాలని గమనించవచ్చు. ఈ సెక్షన్లో కూడాను ఆ సేవకుడు ఎవరు అనేటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ దాన్ని మనం చూడగలం. ఎవరు ఆయన గురించి ఏం చెప్పబడింది? ఆయన ఆలోచనకర్త, జ్ఞానవంతుడైన ఆలోచనకర్త. ఆయన పలుకులు సొమ్మసిల్లిన వారిని బలపరిచేవిగా ఉంటున్నవి. ఎందువలనగా సార్వభౌముడైన ప్రభు మాటలను ఆయనే స్వయంగా వింటాడు. ఇంతవరకు ఎప్పుడు కూడాను ఆ సేవకుడు దేవునికి తిరుగుబాటు చేయలేదు. 54-5 వచనాల్లో మనం చూసాం. అది ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు. అదే దేవుడు పదే పదే చెబుతున్నది. ఆయనకి విరుద్ధంగా ఈ సేవకుడు తిరుగుబాటు చేయలేదు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు మాత్రం కాదు అని మనం గ్రహించాలి. ఈ విధంగా ఆయన పరిపూర్ణమైనటువంటి శిష్యుడు. ఆయన మాటలు విని విధేయత చూపించేటువంటి శిష్యుడు. ఆయన యెషయాకు శిష్యుడు కాదు, మరి యెహోవాకు శిష్యుడు. కరుణలేని దుర్వినియోగమునకు గురి అయినప్పటికీ విధేయత నుండి తొలగిపోనటువంటి శిష్యుడు. ఇవి తర్వాత చదువుకుందాం. తనకు అప్పగించిన బాధ్యతను, ఆ మిషన్ను భరించినట్లు సార్వభౌముడైన ప్రభువు ఆయన్ని పోషిస్తాడు, ఆ సేవకుడిని పోషిస్తాడు. చిట్ట చివరకు ఆయనను నిర్దోషిగా ఎంచుననే నమ్మకాన్ని బట్టి ఆ సేవకుడు తనకి అప్పగించిన బాధ్యతను నెరవేర్చు వరకు ఆ సేవకుడు తన ముఖమును చికుముకు రాయి, మనం చదువుకున్నాం కదా, రాయి వల్లే ఆయన ముఖాన్ని చేసుకుంటాడు అని మనం చూస్తుంటున్నాం. దీని గురించి చెబుతాను మరలా.
కాబట్టి ఈ అధ్యాయంలో మొదటి భాగమునకు రెండవ భాగమునకు సంబంధం ఏంటి అనేటువంటిది. ఈ విధమైన సంబంధం ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పగలం. ఏ సంబంధం అనంటే 51లో ప్రస్తావించబడిన వారి పరిస్థితి ఇంకా అలాగే ఉంటున్నది. పట్టించుకొనని వారుగాను, స్పందన లేని వారుగాను, నమ్మదగిన వారుగాను, నమ్మదగని వారుగా ఉంటున్నారు. దేవుని దగ్గరికి ఎవరు రావట్లేదు. ఇక్కడైతే చివరిలో 10-11లో మాత్రము ఇసుకలో గీత గీయబడినది. ఆ గీత సేవకునికి చెందినది. ఆ గీతకి ఒక ప్రక్క నున్న వ్యక్తి యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు. దేవుని సేవకుని మాట వినువాడు. చీకటి కమ్మినప్పటికీ తన దేవుని నమ్ముకొనివాడు. మరొక ప్రక్క ఆ గీతకి మరొక ప్రక్క మరొక ప్రక్క నున్న వ్యక్తి తన వెలుగును తానే సంపాదించుకుంటూ ధిక్కరించే వేదన గలవారై పండుకొనేదరు అని 11వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ విధంగా దేవుని ప్రజలు ఎవరు, కన్క్లూజన్ ఇక్కడ, దేవుని ప్రజలు ఎవరని గుర్తించుటకు దాని నిర్వచనంలోనే సున్నితమైన మార్పు జరుగుతుంది. 49వ అధ్యాయంలో 8-11లో మనం చూసేటట్లయితే ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుని ప్రజలు ఎవరు అని అంటే ఇశ్రాయేలుతో సహా అన్యులు కూడా ఆయన ప్రజలుగా ఉంటారు. ఇక్కడ 50వ అధ్యాయంలో మాత్రము దేవుని ప్రజలుగా గుర్తింపునిచ్చే అంశము దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రభువు సేవకుని మాట వినువారు. ప్రభువు సేవకుని మాట వినేటువంటి వాళ్ళు దేవుని ప్రజలు. ఇక్కడ ఇశ్రాయేలుతో పాటు అన్యులు కూడా దేవుని ప్రజలుగా తయారవుతారు అనేటువంటిది 49లో. 50లో ప్రభు యొక్క సేవకుని మాట వినేటువంటి వాళ్ళు. ఇప్పుడు దీన్ని మరలా కొంచెం రివైజ్ చేసి చెప్పాలి అని అంటే యెషయా క్రొత్త నిబంధనలో ఏ విధంగా రిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఆ రిఫరెన్స్లు ఇప్పుడు చదువుకుందాం. ఈ యెషయాలో ఉన్నటువంటి ఆ సేవకుడు, అది ఆయన దేవుని మాటలు వింటాడు అని చదువుకున్నాం కదా. అది యోహాను సువార్తలో, మరి యోహాను ఈ మాటలనే ఎత్తి వ్రాస్తాడన్నమాట. అంటే దేవుని మాటలు, తండ్రి మాటలు వింటాడు అనేటువంటి, అది వినకుండా ఏది చెయ్యడు. ఆయన చెప్పింది వింటాడు, వినింది చెబుతాడు. మరలా ఆయన చూసింది, తండ్రి ఏం చేస్తున్నాడు ఆయన చూస్తాడు, ఆయన చూసింది ఈయన చేస్తాడు. ఆ విధంగా ఆ టైట్ తండ్రికి ఆ కుమారుడికి, తండ్రికి ఆ సేవకునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆ టైట్గా చూపించుతాడన్నమాట యోహాను. దాన్ని బట్టి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు అంటే తండ్రికి కుమారునికి, లేకపోతే తండ్రికి ఆ సేవకునికి ఉన్నటువంటి ఆ యొక్క టైట్ రిలేషన్షిప్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందువలనంటే ఎంత టైట్గా ఉంటుంది ఆ రిలేషన్షిప్ అంటే ఆయన కుమారుడు కూడా
దేవుడే, ఆయన సేవకుడు కూడా దేవుడే అన్నట్లుగా. ఆయన తండ్రి చేసింది చేస్తాడు, చేసినది అంతా కూడా చేస్తాడు. చూసారా? మరలా చేసిన దానిలో ఏది మిగల్చడు. కాబట్టి ఆ టైట్ రిలేషన్షిప్ ఉంటుంది అన్నమాట. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 18 నుండి చదువుకుందాం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కొన్ని ఇదంతా చివరిదాకా చదువుకోవచ్చు, కానీ టైం లేదు. ఒక 5-6 వచనాలు చదువుతాను. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటినన్నిటినీ ఆయనకు అగపరుచుతున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచువాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచును. కాబట్టి ఆయన దేవునికి శిష్యుడిగా ఉంటాడు, చెప్పింది చేస్తాడు, విధేయత చూపించుతాడు, తండ్రికి విధేయత చూపించుతాడు. ఇక్కడ యెషయాలో దేవుడు యెహోవా అని అంటాం. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు తండ్రి అని అంటాడు. తండ్రి అని విశ్వాసులకి చెబుతూ తండ్రి అని ప్రార్థన చేయమని కూడా అంటాడు అన్నమాట. అక్కడ దేవుడు అంటాడు, ఇక్కడ తండ్రి అని అంటాడు. మరలా ఇక్కడ 55లో మనం చదువుకున్నటువంటి రీతిగా దుర్యోగమునకు గురి అయినప్పటికీ ఆ సేవకుడు విధేయత చూపుతాడు. మరి మత్తయి సువార్తలో కూడా అది, మత్తయి మార్కు సువార్తలో కూడా దాన్ని చూస్తాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే యెషయాలో ఉన్నటువంటి సేవకుడు యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధన ఆ విధంగా వివరిస్తుంది, ఆ విధంగా అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ సేవకుడు ఎవరు? తర్వాత మనం 53వ అధ్యాయం చదువుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన శ్రమ సేవకుడు, శ్రమపడినటువంటి సేవకుడు అని. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా సేవకుడు అంటే శ్రమపడేటువంటి సేవకుడు. యూదులు దాన్ని మర్చిపోయారు. దావీదు వలె విజయవంతుడైనటువంటి వ్యక్తి, రాజు విజయుడిగా ఉంటాడు అని యెషయా క్రీస్తు గురించి లేకపోతే మెస్సయా గురించి వాళ్ళు తలస్తారే కానీ ఆయన సేవకుడు, ఇలాంటి సేవకుడు. ఇశ్రాయేలు తప్పిపోయినటువంటి వాటిలో ఈయన విజయుడయ్యాడు, ఇది నిర్వర్తించాడు, దేవుని మాటలు విన్నాడు. హింసలైనా సరే దేవుని మాటలు వింటూ విధేయత చూపించాడు. చివరికి ఆ విధేయత ఎంతవరకు అంటే ఆయన శిలువలో మరణించేటువంటి రీతిగా. అలాంటి సేవకుడు, అలాంటి శిష్యుడు, అలాంటి విధేయత చూపించినటువంటి సేవకుడు అని దాన్ని ఇశ్రాయేలీలు నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి ఆయన మెస్సయా రాజే కాదు,
శ్రమ పడేటువంటి సేవకుడు అని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మి వెంబడించారు. వాళ్ళనే మెస్సయానిక్ జ్యూస్ అంటారు. కానీ వాళ్ళు కూడా క్రైస్తవులే అని వాళ్ళు అనిపించుకోవాలి. మెస్సయానిక్ జ్యూస్ ఏంటి? మరలా ఇంకా థర్డ్ బ్రాండ్. ఈదర్ యు ఆర్ ఎ జ్యూ ఆర్ యు ఆర్ ఎ క్రిస్టియన్. మరలా మధ్యలో ఇంకొకటేంటి? రైట్. తన ముఖమును కఠినపరుచుకుంటాడు. యెషయా 50:29లో 7 నుండి 9 వరకు మనం ఆ చివరి భాగంలో చదువుకున్నప్పుడు ఆయన ముఖాన్ని కఠినపరుచుకుంటాడు. అంటే చెకుముకి రాయి వలె తన ముఖాన్ని కఠినపరుచుకుంటాడు. నేను శ్రమ పడినా కానీ నా దేవుడు నీతిమంతుడు, నన్ను హెచ్చిస్తాడు, నన్ను గర్వపరుస్తాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆయన మరి నన్ను తిరిగి లేపుతాడు తండ్రి అనేటువంటి ఆ భరవసతో, ఆ విశ్వాసంతో శిలువ మరణం వరకు తండ్రికి విధేయుడిగా ఉంటాడు. ఇక్కడ 9:21 లోకాసు వార్త, ఇవన్నీ చదువుకుందాం మనం. మార్కు 14:25 ఇది కూడా చదువుకోవాలి మనం. మత్తయి కూడాను 27:50 మార్కు ముందు. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఆయన ద్రాక్షారసం తాగటం అంటే అక్కడ ఆయన ఈ దుర్వినియోగానికి, శ్రమకు గురి అవుతున్నట్లుగా, శ్రమ యొక్క కప్ అన్నమాట. ద కప్ ఆఫ్ సఫరింగ్, ద్రాక్షారసం మీతో తాగుతుంటాను. ఎందుకు అని అంటే అప్పుడు దాకా ఆ దినం వరకు నేను 50వ వచనం 51 కూడా చదువుకుందాం. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగునప్పుడు నెక్స్ట్ 57 దాకా 57 దాకా చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొద్ద గ్రామంలో ప్రవేశించరు. కానీ ఇక్కడ ఈ ఇంతవరకు చాలు. ఓకే. ఆయన యెరూషలేమునకు వెళ్ళిన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఇక్కడ ఏంటి అని అంటే 52లో మరలా చదువుకుందాం. 52లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం నేర్చుకోవాలి. అది ఏంటి అంటే యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. యెరూషలేముకు వెళ్ళటం ఆయనకి ఇది లాస్ట్ జర్నీ. యెరూషలేము వెళ్ళటం, అక్కడికి వెళ్ళి యెరూషలేములో ఆయన సిలువ వేయబడతాడు అని తెలిసి ఆయన లాస్ట్ జర్నీగా తీసుకున్నాడు అన్నమాట. అది 9వ అధ్యాయంలోనే లోకా చెప్తాడు. మరి లోకా సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 24 అధ్యాయాలు ఉన్నాయి. మరి అంటే 9 దగ్గర నుండి చివరి వరకు ఆ అధ్యాయాలన్నింటినీ, ఆ వచనాలన్నింటినీ, ఆ భాగం అన్నింటినీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు శిలువ మార్గం పట్టినటువంటి రీతిగా ఆయన్ని వెంబడించేటువంటి వాళ్ళు ఈ 9వ అధ్యాయంలో ఉంటుంది.
ఆయన వెంబడించేటువంటి వాళ్ళు ఆయన వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళేటువంటి శిష్యులుగా వాళ్ళు ఫాలో కావాలి అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి యెరూషలేము వెళ్ళుటకు మనసు స్థిరపరచుకున్నాడు. ఆయన ముఖం చెకుముకి రాయిలాగా చేసుకున్నాడు. ఎందువల్లంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో హింసలు వచ్చినప్పటికీ ఆయన వెనుకాడకుండా శిలువ మార్గాన్ని పట్టాడు. కాబట్టి 9:51 నుండి ఇక చివరి వరకు ఆ మార్గాన్ని వెళ్ళాడు. అది ఎందుకు అంటే ఆయన మనసు స్థిరపరచుకున్నాడు కాబట్టి. మార్కు 14 చదువుకున్నాం. లూకా ఆయన తన ముఖమును కఠినపరచుకొని. లూకా 9:51 చదువుకున్నాం. ఫిలిప్పి 2:9, 10, 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందుచేతను పరలోకం ఉందన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు నన్ను తిరిగి లేపుతాడు, నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ శిలువ మార్గం పట్టాడు అని మనం అర్థం చేసుకోవాలి. మరలా ఇంకొకటి గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు అనేదాన్ని మనం చెప్పుకున్నాం కదా. ఇంకా దాన్ని మరలా రివైజ్ చేసేసి మరలా దాన్ని వదిలిపెట్టకుండా ఎవరు దేవుని ప్రజలు అంటే 49లో ఒక విధంగా ఉంటుంది, 50 అధ్యాయంలో మరొక విధంగా ఉంటుంది. ఈ 49 ప్రకారం దేవుని ప్రజలు ఎవరు అనంటే ఇశ్రాయేలులో శేషులు, అంటే ఇశ్రాయేలులో ఎవరైతే నమ్మారో, చాలామంది నమ్మలేదు. శేషులు అంటే కొద్దిమంది. వాళ్ళతో పాటు అన్యులు కూడా అందరు కాదు, ఎవరైతే అన్యుల్లో విశ్వసించారో ప్రతి జనం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష నుండి ఎవరైతే ఆయన్ని విశ్వసించారో అది అర్థం అక్కడ. వాళ్ళందరూ కూడాను దేవుని ప్రజలు. అదే ప్రకటన గ్రంథం 5లో కూడా మనం చూస్తాం. ఇక్కడ 50వ అధ్యాయం ప్రకారం ఎవరు దేవుని ప్రజలు అనంటే దేవుని సేవకుని మాట వినేటువంటి వాళ్ళు. ఇక్కడ గమనించాలి, దేవుని మాట వినేవాళ్ళు అని చెప్పట్లేదు ఇక్కడ. దేవుని మాట వినటం ఒకటి, సేవకుని మాట వినటం ఒకటి. ఎందుకంటే సేవకుడు దేవుని మాట విని దాని ప్రకారం విధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేటువంటి మాటలు కూడాను దేవుని మాటలు. కాబట్టి సేవకుని మాట వినువారు అని మనం గ్రహించుకోవాలి. అంటే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసుక్రీస్తు మాటలు, అదే సువార్త. యేసుక్రీస్తు మాటలు వినేటువంటి వారు దేవుని ప్రజలు అని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఇంకా గ్రహించాల్సింది ఏంటంటే, మనం చెప్పుకున్నది ఏంటంటే, రివైజ్ చేస్తే సేవకుడు ఒక గీత గీసినట్టుగా ఉంటుంది. ఈ శాండ్లో గీత, ఇప్పుడు ఇటువరకే చెడుగుడు ఆడేవాళ్ళు కదా, ఆ చెడుగుడు ఆడినప్పుడు శాండ్లో ఆడినప్పుడు మధ్యలో గీత గీస్తారు. ఇటు ఒక కొంతమంది ఉంటారు, దీనికి అపోజింగ్గా మరి కొంతమంది ఉంటారు. ఆ విధంగా తలస్తే ఇక్కడ ఆ గీత గీసింది ఎవరు అని అంటే
సేవకుడు. సేవకుడిని నమ్మినటువంటి వాళ్ళు, సేవకుడిని నమ్మనటువంటి వాళ్ళు, సేవకుడిని నమ్మినటువంటి వాళ్ళు. ఆయన సేవకుని మాట విని వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు అగ్నితో రాచుకుని మరి నరకాగ్నిలో నశించిపోయేటువంటి వాళ్ళు అన్నమాట. అది కాబట్టి దీన్ని ఇంకా వేరే విధంగా క్రొత్త నిబంధనతో ఆ భాషలో చెప్పాలి అని అంటే, సువార్తను ఎవరైతే వింటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఎవరైతే వినరో వాళ్ళు నరకానికి గురి అవుతారు అనేటువంటిది. ద వైజ్ మ్యాన్ బిల్ట్ హిస్ హౌస్ ఆన్ ద రాక్. ఎవరు వైజ్ మ్యాన్ అంటే ఆయన మాటలు వినేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు మాటలు వినేటువంటి వాళ్ళు, వీళ్ళు విననటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి యెషయాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, సువార్త క్లియర్గా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సువార్త యెషయా గ్రంథంలో ఏ విధంగా అంత క్లియర్గా వర్ణించబడింది, వివరించబడింది అనేదాన్ని మనం చూస్తాం. సో హీఈస్ ద క్లోజెస్ట్ ఇవాంజలిస్ట్. యెషయాకి వేరే పేరు ఏంటంటే హీఈస్ ది న్యూ టెస్టిమెంట్ ఇవాంజలిస్ట్ అని చెప్పవచ్చు. న్యూ టెస్టిమెంట్ ఇవాంజలిస్ట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి నూతన నిబంధన వలె, నూతన నిబంధన సువార్థికుడు చెప్పేటువంటి రీతిగా పాత నిబంధనలో చెప్పేటువంటి ప్రవక్త, లేకపోతే ఇవాంజలిస్ట్ అని చెప్పచ్చు. అంత క్లియర్గా ఉన్నప్పుడు మరి ఈ 66 అధ్యాయాలు, యెషయా రాసినటువంటి 66 అధ్యాయాలు చదివినప్పుడు ఇంకా సువార్త ఏంటో అర్థం కాకపోతే అది విచిత్రమైంది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.